క్యాథరిన్ నా పేరు క్యాథరిన్ అని మీరు నిరూపించండి అని ఆవిడ చెప్తుంది. నువ్వు ఇంత ప్రశ్నించడం నువ్వు నీకు అంటే నీ భావజాలం అయితే మరి నిన్నే సమాజం ప్రశ్నిస్తోంది, మరి నిరూపించుకోవాలి కదా నువ్వు. ఎక్కడికో వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమీ లేకుండానే పెద్ద ఏదో రచ్చ చేద్దామని ట్రై చేసింది, అక్కడేం వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళందరికీ నిజంగా ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. ఓన్లీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చూడండి, మతంతో నేను ముస్లింలకు ఇయ్యను హిందువులకు ఇస్తున్నానని ఉందా? అసలు ఆయన నిజంగా చెప్పాలంటే మైనారిటీలకు చేసినంత మిగతా వాళ్ళకి జైన్ కూడా చేయలేదు. నేను లెక్కలు చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది. ఈ రోజున ట్రిపుల్ తలాక్ అయినా కూడా, లేదంటే ప్రతి సంక్షేమ పథకాలు స్కాలర్షిప్లు ముస్లింలకు వస్తున్నాయి, క్రిస్టియన్ అసలు మతంతో సంబంధం అందరికీ వస్తున్నాయి. కానీ వీళ్ళు ఎంతసేపటికి అప్పీజ్మెంట్ మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఇంత పెద్ద విద్యార్థులు ఇక్కడ ఇదే తెలంగాణలో చందుతులసి ఎందుకు అడగదు? ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది కదా, ఒక వీడియో చేసిందా ఇదే ప్రకాష్ రాజు, మరి పంజాబ్ లో ఇప్పుడు కేరళలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేసాయి. అంతకుముందు కేటీఆర్ ఇక్కడ ఇదే తెలంగాణ ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు, మరి అప్పుడు వీళ్ళందరూ వీడియోలు ఎందుకు చేయలే? అప్పుడు మీకు విద్యార్థులు కనపడలేదా? వాళ్ళ ప్రాణాలు పోతుంటే కనిపించావా? ఇదే ఖమ్మంలో ఒక ముస్లిం అతను 12 ఏళ్ల చిన్న పిల్లని అత్యాచారం చేసి అత్యాచారంగా చంపేస్తే ఏ ఒక్క ఈ సూడో సెక్యులర్ ఏమంటారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎందుకు మాట్లాడరండి? అంటే మీకు ఎందుకంటే బయాస్డ్ ఇది, మీకంటే చాలా బయాస్డ్ నేచర్ వీళ్ళకి. ఇప్పుడు ఈ సోకోల్ ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే అక్కడ ఉండే ముస్లిం కదా. నేను అదే చెప్తున్నాను. అదే కనుక చేస్తే ఏమి లేకుండా హిందూ, అసలు హిందూ అని ఎవరు అనుకోరు, కానీ ఆ పేరు చూసేసి వీళ్ళు ముందు తగలడిపోతారు అనమాట. అలాగొచ్చేసి ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు స్పందించాలి, ప్రశ్నించాలంటే అన్నిటినీ స్పందించాలి కదా. ఒకటే ఎందుకు? తులసి చందు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే కనుక అట్లాంటి యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళందరినీ ఇదే ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రశ్నించాలని అంటే అన్నిటిపైన ప్రశ్నించండి, అందరినీ స్పందించండి. కానీ మీరు వేసేటటువంటి ఎలిగేషన్స్ ఏవైతే చాలా పూర్తి తప్పు. పర్యావరణం పేరుతోటి, లేదంటే అభివృద్ధి పేరుతోటి, ఇంకోటేదో ఈ జోసెఫ్ లాంటి వాళ్ళని వెనకేసుకొస్తాము, చట్ట వ్యతిరేకంగా మాట్లాడతాము, దేశ వ్యతిరేక విద్రోహ శక్తులకి మేము వాళ్ళని కొమ్ము కాస్తాము అని అంటే, భారతదేశం ఒక లౌకిక దేశం, ప్రజాస్వామిక దేశం, ఒక డెమోక్రటిక్ కంట్రీ. దీనికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టానికి ఎవరైనా ఒకటే. సింపుల్.